అండి అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరు దేవదాస్ గారు రచించిన కీర్తనలని ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఇంకొక కీర్తనని ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్యా, మీకు అనేక వందనములు. మేము ఈ కీర్తన ధ్యానించుండగా ఇందులోని సువార్త మాకు అర్థం అవడానికి సహాయం చేయమని కోరుకుంటూ మా అందరి ఈ ప్రార్థనని మీ సన్నిధికి అంగీకరించండి. మీరే సహాయం చేయండి. థ్యాంక్ యూ యేసయ్యా. ఆమేన్. ముంగమూరు దేవదాస్ గారు తెలుగు క్రైస్తవ కీర్తనలకి రచించిన కీర్తన దేవలోక స్తోత్రగానం. క్రిస్మస్ కీర్తన. రాగం వచ్చేసి కురంజి, తాళము తిశ్రజాతి. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం. ఆ కీర్తన మనం ధ్యానించుకుందాం. దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం. దేవాది దేవునికి నిత్యదానం. దేవలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాలి కాలమానం. క్రిస్మస్ జాయ్ జాయ్ దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం. దేవలోకంలో స్తోత్రగానాలు దేవుని నుండి దేవునికి నిత్యదానము. దేవలోకంలో స్తోత్రగానము దీనులకు సుజ్ఞానము పాడి వర్తమాన కాలంలో ప్రకటించు క్రైస్తవుల కాలము. క్రిస్మస్ జాయ్ జాయ్. దేవలోకంలోని స్తోత్రగానము, భూమి మీద స్తోత్రగానము. దీనులు ఎవరైతే దీనులుగా ఉన్నారో వాళ్ళకి జ్ఞానం వచ్చింది. వాళ్ళు ఈ వర్తమాన కాలంలోను భవిష్యత్తు కాలంలోను కూడా కీర్తనల ద్వారా దేవుణ్ణి ప్రకటించుచూ స్తుతిస్తున్నారు. అందువల్ల క్రిస్మస్కి, ఎందుకంటే ఇదంతా క్రిస్మస్ వల్ల సాధ్యమైంది, క్రిస్మస్ జాయ్ వల్ల. దిస్ ఈస్ ఎ సాంగ్ ఆఫ్ ప్రైజ్ ఫ్రమ్ హెవెన్, an eternal offering from God to himself. It sings heavenly praises, sharing true wisdom with the humble in this present Christian era, bringing Christmas joy. భూమికిన్ శాంతిదానం స్తోత్రంబు పూర్తి చేయగల విధానం. స్తోత్రంబు పూర్తి చేయగల విధానం. భూమికి శాంతిదానం పొందు దేవేష్ట జనం క్షేమము సమాధానం. క్రీస్తు శిష్య కాలమానం. క్రిస్మస్ జాయ్ జాయ్ దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం. భూమి మీద శాంతి కలుగుతుంది, శాంతి అనే దానం కలుగుతుంది. స్తోత్రాలను స్తుతించడం పూర్తి చేయగలిగే విధానం కూడా భూమి మీద జరుగుతుంది. భూమికి శాంతి దానం బొందు దేవేష్ట జనం, జనులందరూ దీన్ని పొందుకుంటారు. క్షేమము సమాధానం అందరికీ కలుగుతుంది, శాంతి కలుగుతుంది. ఇది క్రీస్తు శిష్యుల కాలంలో జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతుంది. కాబట్టి ఇది క్రిస్మస్ వల్లే సాధ్యమైంది. కాబట్టి క్రిస్మస్ జాయ్ జాయ్. God gives peace as a gift to the earth, and this praise song shows the complete way to offer it. Receives this peace, beloved people of God, with assurance of well-being in the time of Christ's disciples. Christmas joy upon joy. Sarvaloka rakshanardam ఈ వార్త చాటించుట ప్రధానం. ఈ వార్త చాటించుట ప్రధానం. సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం. సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం. క్రిస్మస్ జాయ్ జాయ్ దేవలోక స్తోత్రగానం. సర్వలోకానికి రక్షణ ఇవ్వడానికి ఈ వార్త చాటించడం అనేది చాలా ముఖ్యమైన విషయం, ప్రధానమైన విషయం. ఎందుకంటే సర్వలోకం రక్షింపబడాలి. కాబట్టి ఈ వార్తను చాటించడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రయారిటీ వర్క్ అన్నమాట. సర్వదేవ సన్నిధానం, సర్వదేవుని యొక్క సన్నిధి అందరూ అనుభవించాలి. సర్వలోకంలో ఈ కాలంలో ఈ విషయాన్ని గుర్తించాలి. క్రిస్మస్ జాయ్ జాయ్. The main purpose is to proclaim the gospel news for the salvation of all worlds, proclaiming it is foremost in the presence of all divine beings. During the era encompassing all creation, Christmas joy upon joy. Devaloka samsthanam మహోన్నత దేవుని మహిమస్థానం. మహోన్నత దేవుని మహిమస్థానం.
దేవలోక సంస్థానం దేవుని మహిమస్థానం పావన కీర్తి ప్రదానం భక్త సంఘ కాలమానం క్రిస్మస్ జాయ్ జాయ్ దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం. దేవలోకంలో దేవుని యొక్క సంస్థానం అనేది ఏర్పాటు చేయబడాలి. మహోన్నత దేవుని యొక్క ఆయన మహిమ స్థానం అనేది భూమి మీద అందరికీ తెలియాలి, స్థాపింపబడాలి. దేవలోక సంస్థానం దేవుని మహిమ స్థానం పావన కీర్తి ప్రదానం భక్త సంఘ కాలమానం. దేవుని యొక్క కీర్తి అనేది భూమి మీద అందరూ గ్రహించాలి. Heaven is the exalted dwelling place of God's supreme glory. It is God's glorious realm where pure fame and praise reign supreme in the era of the devoted community. Christmas joy upon joy. సో ఆయన సీట్, ఆయన కూర్చునే ప్రదేశం అయితే పరలోకం ముందు ఉంది, కానీ ఆయన కీర్తి భూమి మీద మహిమపరచబడాలి. అందరూ ఈ కాలంలో ఉన్న భక్త సంఘం భక్తులందరూ దాన్ని గ్రహించగలగాలి. జనకపుత్రాత్మధ్యానం నరాలి జగతి చేయు తీర్మానం నరాలి జగతి చేయు తీర్మానం జనకపుత్రాత్మధ్యానం జగతి చేయు తీర్మానం నెనరు తెచ్చు సంధానం నీనా కాలమానం క్రిస్మస్ జాయ్ జాయ్ దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం. మనం దేవుని గురించి, తండ్రి గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము ఆలోచించాలి, ఆరాధించాలి, మెడిటేట్ చేయాలి. మనం ఏ పని చేయాలి, భూమి మీద ఏం చేయాలని తెలుసుకోవడానికి మనం వారి ముగ్గురితో సహవాసం చేయాలి. ఎలా అయితే యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ కార్యం చేయబోయినా దానికి ముందు తండ్రితో మాట్లాడి వచ్చేవారు, తండ్రికి ప్రార్థించి వచ్చేవారు. అలాగ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనం ఈ దేవుణ్ణి అడిగి దేవుని యొక్క నిర్ణయం ఏంటో గ్రహించగలగాలి. అది మన ఇన్నర్ సెల్ఫ్, మన ఆత్మకది పీస్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. అది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మనం దేవుని యొక్క సన్నిధిలో గడుతూ దేవుని అడిగి తెలుసుకుంటూ ఉంటే అది మనకి ఇచ్చే సమాధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. Meditate on the Father, Son and Holy Spirit with a firm resolve to do so in this world. This meditation brings harmony to our inner selves in your and my time. Christmas joy upon joy. Devaloka stotraganam దేవాది దేవునికి నిత్యదానం దేవాది దేవునికి నిత్యదానం. యేసయ్య, ఈ కీర్తన ద్వారా మీరు మాకు నేర్పించిన సువార్తకి మీకు అనేక వందనములు. ఈ సువార్తను మేము చాటించుటకు, ప్రకటించుటకు మాకు కావాల్సిన జ్ఞానాన్ని, సహనాన్ని, ఓపికని దయచేయండి. మీరే తోడుగా ఉండండి, అందరితో ఉండండి. ఇది విన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. దీని ద్వారా వారు ఎదగగలుగుటకు కృప చూపించండి. నాకు చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమెన్.